సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని.
యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. కొంచెం చదువుకున్న మత్తయి శాస్త్రమును సైన్స్ను కూడా బీట్అవుట్ చేసేలాగా పక్కన పడేసి రాసి పడేసి, ఏంటి శాస్త్రం? వాట్ ఈస్ ద సైన్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సైన్స్? సైన్స్కి దేవుడికి ఉన్న తేడా, సైన్స్ అంటది ప్రూఫ్ కావాలి అంటది, దేవునికి ప్రూఫ్ అవసరం లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము, ఇది నమ్మకానికి సంబంధించింది. మన సుపర్ణ గారి సాక్ష్యం అంత హిట్ అయిందంటే గట్టిగా చెప్పారు, జీసస్ అంటే నాకు నమ్మకం. మన అమ్మాయి సిరి సాక్ష్యం చెబుతూ పాటల్లో ఒక శరణం ఎత్తి చెప్పారు, ఆ శరణం అంటే మాకు ఇష్టం. నువ్వు మన అమెరికా వెళ్ళొచ్చినప్పుడు బెంగళూరులో ఉంటే తాయారమ్మ గారు అమ్మాయి భవానీ వాళ్ళ ఆయన ఇద్దరు నిలబడి చివరిలో ఒక శరణం పాడించుకున్నారు. భవానీ అంది, ఈ పాట మా వారికి చాలా ఇష్టం అయ్యా, ఒక్క శరణం పాడండి. నిలబడి ఒక శరణం పాడితే చప్పట్లు కొట్టేశారు. ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క దానిలో స్పష్టంగా హృదయం తాకేదిగా ఉంటుంది. ఈ పాట గురించి కామెంటరీ చూస్తే ఒక ఆయన అయితే హృదయం తాకింది అంటున్నాడు, ఒక ఆయన అయితే అబ్బా ఏమి రాత అంటున్నాడు, ఏమి లిరిక్ అంటున్నాడు. ఎక్కువ మంది ఇంగ్లీష్లోకి తర్జుమా చేయండి అయ్యా అని పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. వారేకమో మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అవసరమైన దీనికోసం ప్రాణమైన పెట్టే అంత గట్టిగా ఉండాలి. వారేకము కాకమును, ఏకమైతేనే పిల్లోడు పుడతాడు, పిల్లైన అంటుంది సైన్స్. దేవుడు తలంచుకుంటే అలా కాకుండా కూడా సంతానం ఇవ్వగలిగిన శక్తి ఉంది. ఎవరికి? దేవునికి నమ్మకం, దేవుని బలాన్ని బట్టి. దానికి జవాబిచ్చాడు. ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు అక్కడ? ఎలా మరి గర్భం వచ్చింది? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా. ఇంకేం కావాలండి? ఇటీవల మన వాళ్ళు తిరగబడ్డది తప్పు అని ప్రతి ఒక్కరు నోటుకు వచ్చినట్లు వాగుతుంటే పాస్టర్ గారు తిరగబడే, బైబిల్ ప్రకారంగా మొదటి మానవుడు, అది కూడా మీరు కలపండి, నేను ఎప్పుడో కలిపాను దాన్ని. బైబిల్ ప్రకారంగా మొదటి మానవుడు చెప్పండి, ఆదాము. ఆదాము నుండి వచ్చినదే త్వరగా హవ్వ. ఎందుకైనా మంచిది. ఆదాం అంటే అర్థం ఏంటో చెప్పండి, పెద్దాక చెప్పక్కర్లేదు. ఆదాం అంటే అర్థం చెప్పండి, లేడీ చెప్పండి. మీరు పుట్టిన దగ్గర నుంచి వింటున్నారు, ఆదాం అంటే అర్థం చెప్పండి. పుట్టు క్రైస్తులు మీలో ఉన్నారు, చిన్నప్పటి నుంచి వింటున్నారు, చెప్పండి. మరి మగవాళ్ళు చెబుతారా? కెన్ యూ సే? నోట్ ఇట్ ప్లీజ్. ఎర్రని మట్టి అని అర్థం. ఆర్టికల్ ఏ రెడ్ సాయిల్. అక్కడ ఆర్టికల్ అంటే తెలుసుగా, అది బహువచనమా ఏకవచనమా చెప్పాలి, ముఖ్యమా అముఖ్యమా, మెటీరియల్ ఇమ్మెటీరియల్ అనేది చెప్పాలంటే ఏం ఉపయోగించాలి? ఆర్టికల్. ఏబిసిడీలో నెంబర్ 1 మొదటిది ఏ. అది ఒక్కటే అని చెప్పాలన్నప్పుడు 1 రాదు అక్కడ, చెప్పడం ఏమొస్తుంది? ఏ ఈజ్ ఎ మ్యాన్. ఏమొచ్చింది మధ్యలో? ఏఈఐఓయు అచ్చులకి యాన్, ఏఎన్ యాన్.
హచ్చులు హల్లులు. టీహెచ్ఈని ఏమంటారు చెప్పండి? టీహెచ్ఈని ఏమంటారు? దా. అంతేనా? ఇంకా ఉంటుందా? అది వచ్చేసారా? 2 రకాలుగా పలకాల. హల్లులకు పలికేటప్పుడు ఒకలాగా పలకాడి, అచ్చులకు పలికేటప్పుడు అదే అక్షరం, అదే మాట, ఉచ్చారణలో తేడా. AEIOU అచ్చులకు దాన్ని ఆపాదించినప్పుడు ది అని పలకాలి. హల్లులకు ఉపయోగించినప్పుడు దా అని పలకాలి. ఒకటే గురించి చెప్పినప్పుడు ఏ పలకాలి. అచ్చులకు ఉపయోగించినప్పుడు యాన్ పలకాలి. కాబట్టి మీరు ఆలోచించిన ప్రియులారా, ఎవరి వలన గర్భము ధరించెనో? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించెను. సైన్స్ ఏమంటుంది? అది కుదిరే విషయము కాదు. నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము. అయితే మొదటి మానవుడు ఎవడు చెప్పండి? ఆదాం అంటే అర్థం ఏంటి? రెడ్ సాయిల్. రెడ్ సాయిల్, ఎర్రని మట్టి. దానికి ఏం కలపాలి? ఏ కలపాలి? ఏ అంటే ఆర్టికల్, అంటే ఒక ఎర్రని మట్టి అని అర్థం. మట్టితో చేయబడ్డాడు. మునపుట వల్లే మట్టితో చేయబడ్డాడు. ఆది కాండం. మన్నైనది మునపుట వల్ల ఏమైపోతుంది? ప్రైజ్ ది లార్డ్. మరి హవ్వ అంటే అర్థం ఏంటి? ఆదాం పేరు పెట్టాడు, ఈమె నాలో నుండి తీయబడను గనుక నారీ అనబడును అన్నాడు. మామూలుగా అయితే తల్లి అని చెప్పచ్చు. అర్థమైంది కదా? అయిపోయింది. తర్వాత ఆమె భర్త అయిన యోసేపు. ఇప్పుడు యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడల్లక. ఎంత నీతిమంతుడో చూడండి. తన గుణం ఎలాంటిదో రాస్తున్నాడు. ఎవరు? మత్తయి. యోసేపు ఎంత గుణం కలిగిన వాడు, ఎంత నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడు? ఎవరిని నీతిమంతులు అనవచ్చు, అనగలం. ఒక ముక్కలో చెప్పాడు. ఆ వ్యక్తి నీతిమంతుడు అనడానికి ఒక ఆధారంతో చెప్పాడు. ఏంటి ఆ ఆధారం? ఆమెను ఆయన అవమానపరచనొల్లక, అనగా అవమానపరచటం ఇష్టము లేక. అది నీతి. గముక్కులు మనం అబండాలు వేసేస్తాం, గముక్కులు నోరు జారేస్తాం. అబ్బో ఆమె తెలుసులే ఆపు అంటాం. వాస్తవం ఎంతో తెలియదు. ఆయన అబ్బో అంటాం. కానీ వాట్ ఈస్ ద రియల్? వాస్తవంగా వాస్తవం ఏంటో తెలియదు. మూట కట్టి మోసేస్తాం, చెప్పేస్తాం, 100 రూపాయలు చేసేస్తాం. అది నీతి కాదు. అందుకే బైబిల్లో ఉంది, ఎవడైనా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని గుడారం అన్న దేవుని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, దేవుడే ఎదురొచ్చి నిన్ను తన ఇంట్లోకి తీసుకు వెళ్ళాలంటే నువ్వు దేవుని చేత ఆహ్వానింపబడాలి. అంటే దేవుని చేత ఆహ్వానింపబడే వ్యక్తి ఎలా ఉండాలో కీర్తనకారుడు రాశాడు. దానిలో మనకు కావలసిన మాట ఏంటంటే, తన సహోదరుని పైన నిందలు మోపడు. అంటే గాలి మాటలకి, గాలి పుకార్లకు ఆయన తల వంచడు. అది నీతి. నరవలేని ఈ నాలుకతో ఇష్టానుసారంగా ఊరికి వాగటం కూడా కరెక్ట్ కాదు. అది నీతి కాదు. వెలుపల వారి మీద ఇబ్బందులు, అబండాలు వేయటం, చిన్నదాన్ని ఏదో గోలుతో గిల్లితే పోయేదాన్ని కొరకు గొడ్డల దాకా వెళ్ళటం. ఈ నీతి లేక కాపురాలు పోతున్నాయి. ఈ స్వచ్ఛత లేక అపార్థాలు వచ్చేస్తున్నాయి, అనర్థాలు వచ్చేసి భార్యాభర్తల్లో చెప్పండి
చిలికలు వస్తున్నాయి. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, మనకెందుకు అనుకుని అప్పగించాలేక, ప్రార్థన చేసుకోలేక వదిలేయాలి. బైబిల్ అంటుంది నీతిమంతుడు సంగతి దాచును. నేను నా మట్టుకు ఏదైనా మాట్లాడవలసి ఒకటి నేర్చుకున్నాను. నాకు ఇష్టం లేకపోతే ఆపే అంటాను. ఆపే అంత సొల్లువాగుడు మనకు అక్కర్లేదు. అలా చేస్తే బాగుండేది కదా, ఇలా చేస్తే బాగుండేది. వాళ్ళు ఎక్కడో తెస్తారు, వాళ్ళ గురించి వీళ్ళ మీటింగులు, వీళ్ళ ఐడియా, వీళ్ళ అభిప్రాయం వాళ్ళకి తెలియదు, వాళ్ళ అభిప్రాయం వీళ్ళకి తెలియదు, ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు లాలు తీస్తూ ఉంటారు. ఈ మధ్య కొంత కోపడ్డాను నేను, నీకెందుకయ్యా బాబు, అలా చేస్తే బాగుండు, ఎలా చేస్తే బాగుండు అంటే నీ తమ్ముంటే ఎదురుగా మాట్లాడు. తెలియకుండా ఇక్కడ ఏదో పెద్ద డైగ్రాగులు కొట్టి ఏదో చేసి ఎలా కుదురుద్ది, ఇది ఇంకో రకంగా మారద్ది. యోసేపు నీతిమంతుడు, ప్రైజ్ ది లార్డ్. ఎలా, దేని ఆధారం చేసి చెబుతున్నాడు? ఆమెను అవమానపరచటం ఇష్టము లేక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. ఆడపిల్ల నా గురించి ఎందుకు బలవ్వాలి? భవిష్యత్తు కలిగిన ఆడపిల్ల గురించి ఎందుకు నేను అన్యాక్రాంతంగా లేనిపోయి చెప్పాలి? ఎందుకు, నాకెందుకు ఇది? అది తప్పు, అది కరెక్ట్ కాదు అనుకున్నాడు, వదిలేద్దాం అనుకున్నాడు. వెంటనే ఈ తలంపు ఎవరు పట్టేశారు? ఏ దేవుడైతే రక్షకునిగా కన్య మరియకు జన్మించాలి అనుకున్నాడో ఆ దేవుడు. అందరూ జనరల్గా దేవుడు దేవుడు అంటారు. మన బైబిల్ ప్రకారంగా దేవుడు అంటే హృదయ రహస్యములు ఎరిగినవాడు. వెంటనే దూతను పంపించాడు. అని అనుకుంటున్నాడు ఇది కరెక్ట్ కాదు, అయిపోయింది. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకోండి. స్వామి ఎన్ని నాట్లు ఆలోచించాడు, ఎన్ని రోజులు ఆలోచించాడు, ఎన్ని రాత్రులు నిద్ర పట్టని రాత్రులు ఎన్నున్నా, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, వాట్ కెన్ ఐ డూ, వాట్ షల్ ఐ డూ, వాట్ కెన్ ఐ డూ, ఏం చేయగలను, వాట్ షల్ ఐ డూ, ఏం చేయాలి ఇప్పుడు నేను, ఏమి పాపం సతమతం అయిపోతున్న టైంలో తన మానసిక స్థితిని చూసి తన నీతిని ఆధారం చేసుకొని తను అనుకున్నది మంచిదే కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడు? దూతను పంపాడు. ఇక్కడ ఇంకొక సత్యం తెలుసుకుంటాం మనం. అదేంటంటే మానవుడు గొప్పవాడా, దేవదూత గొప్పవాడా? మానవ నివాసం భూ సంబంధమైనది. శపించబడిన ఆదాముల నుండి కలిగిన సంతానం, హ్యూమన్ బీయింగ్, మానవత్వం, మనిషి, మానవుడు. దేవదూతలు అలా కాదు. ప్రకటన 4వ అధ్యాయం ప్రకారం, అది కూడా నోట్ చేసిన తర్వాత చదువుకోండి సబ్జెక్ట్ వైజ్గా. ప్రకటన 4వ అధ్యాయం ప్రకారం రాత్రింబగళ్ళు కెరూపులు సెరూపులు యెహోవా దేవుని ఎదుట, యేసయ్య ఎదుట ఆయన పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు దేవుణ్ణి స్తుతించుచూ ఉండేటువంటి కోవకు చెందిన వారు దూతలు. ఒకప్పుడు లూసిఫర్ కూడా ఆ కోవకు చెందిన వాడిని గర్వించి తన స్థానాన్ని కోల్పోయి బయటకు త్రోలివేయబడ్డాడు. దూతల్లో ఇది కూడా నోట్ చేసుకోండి, దేవుని పక్షంగా యుద్ధం చేసే దూతలు ఉన్నారు, దేవుని సమాచారం అందించే దూతలు ఉన్నారు, మన ప్రార్థన ఆలకించి దేవుని దగ్గరకు తీసుకువెళ్ళే దూతలు ఉన్నారు, దేవుని యొద్ద నుండి జవాబు మనకందించే దూతలు ఉన్నారు. సమస్యలు జటిలమై అర్థం కాక నలిగిపోతున్నప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు, రాత్రింబగళ్ళు ఆలోచించిన జవాబు రానప్పుడు
దేవుని దగ్గర నుంచి జవాబు కరెక్ట్గా తెచ్చి చెప్పే దూతలు ఉన్నారు. అంబాసిడర్స్ లేక దూతలు, ప్రైజ్ ది లార్డ్, రాయబారులు అంటారు వాళ్ళని. వెంటనే దూతను పిలిచాడు దేవుడు. కమ్ హియర్. ఏంటి స్వామి? ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, స్వప్నం అంటే కళ, ప్రత్యక్షమై ఇట్లా, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయ పడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. అంతే, ఒక మనిషి వల్ల కలిగినది. శాపగ్రస్తుడైనా శాపగ్రస్తురాలైనా ఆ కోవకు చెందినది కాదు ఈమె. ఒక రక్షకునికి, ఒక గొప్ప వ్యక్తికి జన్మను ఇవ్వబోతుంది. ఎవరైతే సంకల్పించారో, ఎవరైతే ముందు నిర్ణయించుకున్నారో ఆయన ఆ ఏర్పాటు ఆయన ఆ ఏర్పాటు చేశాడు. దేవుడి ఆమె గర్భంలోనికి వచ్చాడు. అనుకుంటాను మన వాళ్ళు మరియమ్మ అని పేరు పెట్టుకుంటారు. నిజంగా మరియమ్మ గారి గురించి వివరిస్తుంటే ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా స్పందిస్తారో అనిపిస్తుంది నాకు. మరియా అనే పదం కొత్త నిబంధనలో, మరియా అనే పదం పాత నిబంధనలో మిరియాం అనే పదము నుండి వచ్చింది. ధాతు అంటాం కదా. కొత్త నిబంధనలో మరియా అనే పదం చెప్పండి. పాత నిబంధనలో మిరియాం. మిరియాం ఎవరు? మోషే సహోదరి. మిరియాం అనే పదము నుండి వచ్చిన మాట. పాత నిబంధనలో మిరియాం, కొత్త నిబంధనలో మరియా. ఇక మనవాళ్ళు మన తెలుగులో దానికి మా కలిపారు. ఇప్పుడు ఏమైపోయింది? మరి అక్కడ తాగారా గా కలిపారు. ఇప్పుడేమైంది? ఆ పక్కన రూ కలిపారు. ఇప్పుడేమైపోయింది? మరి ఈమెగారు అంటే కానీ పలకరాళ్ళు. ఇంగ్లీష్లో మేరీ, MARY, మేరీ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.